ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించిన తండ్రి, ఈ 3వ రోజు కూడా నీ జ్ఞానాన్ని నేర్చుకుంటానికి మమ్మల్ని మీరు ఇష్టపడినందుకు వందనాలు. ఈ జ్ఞానం మీ దగ్గర నుంచి వచ్చిందని, ఈ జ్ఞానం ప్రపంచమంతటికీ కావాలని అన్ని దేశాలకి, అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి, ప్రపంచమంతటికి, మా సంఘాలకి, మా కుటుంబాలకి, మా జీవితాలకి, ప్రతి ఒక్కరికి కావలసిన మహాజ్ఞాన సంగతులు, ఆత్మజ్ఞానం, దైవ జ్ఞానం మాకు బోధించిందని సద్బోధకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, జ్ఞానుల జ్ఞానానికి అందని క్రీస్తు మహాజ్ఞానం. ఏంటి, బైబిల్ అనేది జ్ఞానులకు కూడా అందదండి క్రీస్తు మహాజ్ఞానం అన్నట్టుగా ఉంది టైటిల్. నిజంగా మౌనుల జ్ఞానుల జ్ఞానానికి అందకపోవటం ఏంటి, క్రీస్తు మహాజ్ఞానం ఏంటి, ఇదేంటో ఆశ్చర్యముగా ఉన్నట్టుగా ఉంది. ఆలోచించే విధానంలో ఈ అంశం కాపాడుతుందని ప్రపంచంలో ఉన్న అందరూ ఆలోచింపచేసే మహాజ్ఞానం ఉంది. ఆలోచించేద్దామని మరి మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం అండి. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఎలయనగా ఏమండి వివరిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో నీవు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఏమండి, అల్పమైన దానవు కావు. అల్పమైనదంటే చిన్నదనొచ్చు, త్వరగా పాడైపోయేది, ఎరిగిపోయేది అనేది. కానీ నువ్వు అల్పమైన దానవు కావు అంటూ ఒక మహాసంగతి చెప్తున్నాడండి పరిశుద్ధాత్ముడు. ఏమంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ జ్ఞానం, క్రీస్తు జ్ఞానం తెలియాలి. అంటే తెలియాలంటే ఒక వంశాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ వంశం ఏంటంటే యూదా గోత్రం, ఇశ్రాయేల్ ప్రజలు. మనం కూడా మన బిడ్డను ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేమండి. చూస్తూ ఉంటాం, ఈ పిల్లని తీసుకెళ్ళిన తర్వాత ఇటు పెంచగలదా, పెంచలేడా, నా కూతురు నాకంటే ఎక్కువ బాగోవాలని పరిశోధన చేసి ఒక ఆయన చేతిలో మనం పెడతా ఉంటామండి. మన పిల్లల్ని పట్టుకెళ్ళి, బాబు ఇప్పుడు దాకా చక్కగా చూసుకున్నాను నా బిడ్డనే, గనుక ఇప్పుడు నీ చేతిలో పెడుతున్నాను, గనుక నువ్వు ఎలా చూసుకో, నాకంటే బాగా చూసుకో, నీకేం కావాలితే అది ఇస్తాను అని మనం ఎంచుకుంటూ ఉంటాం. ఒక అల్లుడిని తీసుకునేటప్పుడు, ఒక కోడల్ని తీసుకునేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని మనం ఏం చేయమండి, తెచ్చేసుకోం. ఒక గేదెను కొనేటప్పుడు, ఒక ఆవును కొనేటప్పుడు ఎంచుకుంటూ ఉంటాం. మంచిది, ఎంత రేట్ అయినా పర్లేదండి, మంచి గేదె కావాలి, మంచి ఆవు కావాలి, మంచి మేక కావాలి,
మా వంశాన్ని నిలబెట్టే మంచి వంశధారకుడు కావాలని మంచిది ఎంచుకుంటూ ఉంటామండి ప్రియులరా. అలాగే దేవుడు కూడా ఈ భూమి మీదకి రావటానికి ఒక వంశాన్ని ఎంచుకున్నాడు. ఒక వంశం. ఆ వంశం ఎవరంటే ఇశ్రాయేలీలు, యూదులు. కనుక యూదుల్ని ఎంచుకున్నాడు, కానీ యోధా గోత్రంలోంచి ఈయన వస్తున్నాడు. కానీ యోధా గోత్రంలోంచి వచ్చే ఈయన ప్రపంచం అంతా పరిచయం అవ్వాలి. ఈయన జ్ఞానం ప్రపంచం అంతా పరిచయం అవటానికి యూదులు దేవుని మాట వినలేదు కాబట్టి మొత్తం అన్ని దేశాలకి కూడా చెదరగొట్టేశాడండి. యూదుల్ని బానిసలుగా పంపించేసిన యూదులందరూ కూడా దేవునితో ఉన్నవారే, పరిశుద్ధాత్మతో ఉన్నవారే. ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యథార్థంగా పరిశుద్ధంగా నిర్దోషంగా ఉన్నారో వాళ్ళు పరిశుద్ధాత్మతో ఉన్నవారే రాసిన ఈ గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. ఓకేనండి. ఇప్పుడు ఏమన్నాడంటే నీవు ఎంత మాత్రమో అల్పమైనది అనవు కావు. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా నా కుమారుని జ్ఞానం తెలుసుకోవాలి. నా కుమారుని జ్ఞానం తెలుసుకోవాలంటే మీరందరూ కూడా ప్రపంచానికి వెళ్ళిపోవాలి. అందుకే ప్రపంచం అంతా చేసుకుంటుందండి పండగ. బాగా మీరు ఆలోచన చేయాలి. కొన్ని పండుగలు ఉన్నాయనుకోండి, మన దేశంలో కొన్ని పండుగలు ఉంటాయి, అలాగే అమెరికాలో కొన్ని పండుగలు ఉంటాయి, పలానా దేశంలో కొన్ని పండుగలు ఉంటాయి. ఇలాగ ఒక్కో దేశంలో కొన్ని పండుగలు ఉంటాయండి. ఆ దేశానికే పరిమితిగా ఉంటుంది. కానీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు పండుగ చేసుకుంటున్నారు. అదవుతుందండి. ఓకే, పండుగ చేసుకుంటున్నారు, మంచిదే, బాగుంది. దేవుణ్ణి నమ్ముకున్నారు, క్రైస్తవులు దేవుణ్ణి నమ్ముకున్నారు, జ్ఞానం తెలుసుకున్నారు, సంగతులని తెలుసుకున్నారు. ఆ రోజు యూదులు చేసిన తప్పే ఈరోజు క్రైస్తవులు కూడా చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో మనం ఆలోచన చేయాలండి. 2 రోజులు 2 భాగాల కింద ఆలోచన చేసాం. 3వ రోజు మనము క్రైస్తవులు ఎలా తప్పు చేస్తున్నారో తెలుసుకోవాలి. క్రైస్తవులకి జ్ఞానం నేర్పిన ఆయన ఎవరండి? ఎవరు? యేసుక్రీస్తు. బైబిల్ అంటే ఎవరండి? యేసుక్రీస్తు. ఇప్పుడు క్రైస్తవులు జ్ఞానం నేర్చుకున్న తర్వాత క్రైస్తవులు బైబిల్ని పక్కన పెట్టేశారండి. జ్ఞానమైన ప్రభువుని పక్కన పెట్టేశారు. ఎలా పక్కన పెట్టేశారు? ఇప్పుడు మనం యాకోబు రాసిన పత్రిక, భక్త కోటికి యాకోబు రాస్తున్నాడు, భక్తులకు రాస్తున్నాడండి ఉత్తరాన్ని. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. బాగా వినాలి, చాలా జాగ్రత్తగా ఎక్కించుకోవాలి మహాజ్ఞాన సంగతులు. నా సహోదరులారా, నిజంగా చాలా బాగుంటుందండి బైబిల్ భాష. ఈరోజు బైబిల్ పట్టుకుని బూతులు ఆడుతున్నారు కాబట్టి బైబిల్ అంటే వీళ్ళు ఇలాగ బైబిల్ పట్టుకుని ఇలా తిరుగుతారేమో అని చాలామంది బైబిల్ అంటే అర్థం కాక చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారండి. బైబిల్ పట్టుకున్నవాడు బూతులు మాట్లాడితే బైబిల్ బూతులు అవ్వండి. ఆడు బైబిల్ పట్టుకున్నాడు కానీ బైబిల్లో ఉన్న జ్ఞానం వాడికి లేదు. జ్ఞానం లేనోడు ఏం మాట్లాడతాడో, బుర్ర లేనోడు ఏం మాట్లాడతాడో. అలా అయిపోయింది ఈరోజు జ్ఞానులని చెప్పుకుంటూ వెళ్ళాం. కనుక ఇప్పుడు ఏమని రాస్తున్నాడంటే, నా సహోదరులారా బోధకులమైన మనం బోధ చేస్తున్నామండి. బోధ చేస్తానికి ఏం కావాలండి? అర్హత కావాలి. ఒక భార్యని చేసుకుంటానికి అర్హత కావాలి. ఒక అల్లుడిని స్వీకరించుకుంటానికి అర్హత కావాలి. ఒక భర్త అవడానికి అర్హత కావాలి. పిల్లల్ని కన్నిన తర్వాత ఆ పిల్లల్ని పెంచడానికి మనకి అర్హత ఉండాలి. ఒక డిగ్రీ తీసుకుంటానికి
ఏమంటే ఒక స్థాయికి వెళ్ళటానికి, ఈ లోకంలో 70-80 సంవత్సరాలు ఉన్న ఈ జీవితంలో మనము ఏ స్థాయినైనా సంపాదించుకోవటానికి ప్రభుత్వం ద్వారా ఒక అర్హత మనం పొందాలి అంటే దానికి తగిన ఏముండాలండి మన దగ్గర? తగిన టాలెంట్ ఉండాలి. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి ఏమిచ్చారండి? ఇచ్చేస్తారేంటి? అసలు బాబు నువ్వు ఈ జాబ్ చేయడానికి నీలో ఏముందని టెస్ట్ పెడతారు, పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో ఏం చేయాలండి? అతను ఒక కలెక్టర్ అవ్వాలన్నా, ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక యాటర్ అవ్వాలన్నా, యాటర్ అంటే చిన్న సంగతి కాదండి. అతనికి ఈ మామూలుగా క్రిస్మస్ పేరు చెప్పిడికి అసలు నాదం ఏంటో తెలదు, తాళం ఏంటో తెలదు, డ్యాన్స్ ఏంటో తెలదు. అర్థమవుతుందండి? డ్యాన్స్ చేయాలంటే అదో స్కూల్ ఉంటుంది, దానికి నేర్చుకుని అప్పుడు స్టార్ కింద అనేకులను ఆకర్షించేలా డ్యాన్స్ చేయాలి. అసలు వీడు క్రీస్తు పుట్టాడని ఏం డ్యాన్స్ చేస్తున్నాడో తెలియదు వీడు. అర్థమవుతుందండి? కనుక ఒక్కొక్క అర్హతకి ఒక స్థాయి ఉంటుంది, ఆ స్థాయికి ఒక విధానం ఉంటుంది, అదొక తీరు ఉంటుంది. వీడికి ఏ తీరు లేకుండా బైబిల్ వెళ్ళిపోతే ఎక్కడ స్పీకర్ అంటాడు? వీడి జ్ఞానం ఎలా అవుతాడు? నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు. బోధకులు అంటే చిన్న సంగతి కాదండి. బోధకుడు అంటే అందరూ బోధకులని చేర్చుకోకండి, కొంప కొల్లేరు అయిపోతుంది ఈరోజు. చాలా జాగ్రత్తగా ఉండాలి. బోధ చేయటం అంటే చిన్న సంగతే కాదండి. బైబిల్ని వర్ణించాలన్నా, బైబిల్ని వివరించాలన్నా, క్రీస్తు మహా జ్ఞానాన్ని వివరించాలంటే ఏముండాలి? బోధకుడికి అర్హత ఉండాలి. అర్హత లేకుండా బైబిల్ పట్టుకుంటే ఏం చెప్తాడు? ఏం చెప్తాడు? డాక్టర్ గారు అంటే డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళావు అనుకో, వెళ్ళినట్టు కోసి పంపేస్తున్నాడు అనుకో, డాక్టర్ అవుతాడే అన్నీ మూసేస్తుంది ప్రభుత్వం. ఏంటి వచ్చినట్టు బాగు చేయకుండా ఏంటి పంపేస్తున్నావు, నువ్వు ఎక్కడ చదువుకున్నావు అని మొత్తం అడుగుతుంది ప్రభుత్వం. అడిగినప్పుడు వీడు పైకి కిందకి చూసాడు అనుకో, తీసుకెళ్ళి ఎక్కడ ఆడేస్తారండి? లోన్ ఆడేస్తారు ప్రభుత్వం. కనుక బైబిల్ పట్టుకున్నవాడు అలా బోధకుడు కాదు, బోధ తెలిసి ఉండాలి. వీడి బతుకు బాగోవాలి. బతుకు బాగోకుండా, వీడి క్రియలు బాగోకుండా, వీడి నడక బాగోకుండా, వీడి జీవితం బాగోకుండా, వీడి ఇల్లు సరి చేసుకోకుండా ఒక సంఘాన్ని కట్టేయటానికి అర్హత వచ్చేస్తుంది. సంఘాన్ని కట్టాలంటే వీడి దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ లేకుండా ఇచ్చేస్తాడా? అందుకని ఏమన్నాడంటే, బోధకులమైన మనకి మరి కఠినమైన తీర్పు. నాకు ఎవరో ఇది లేదు, నాకు అంతా తెలుసు అని విర్రవీగిపోతున్నావా సోదరా? ఏమన్నాడండి? బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకోవాలి. సబ్జెక్ట్ తెలుసుకోవాలి. సబ్జెక్ట్ తెలుసుకోకుండా ఊగిపోతే నీకు బోధ ఎలా అవుతుంది? నువ్వు తెలుసుకోవాలి బోధ చేయటానికి. బోధ చేసేవంటే ఒక వ్యక్తి మారాలి, ఆ వ్యక్తి పరిశుద్ధుడు అవ్వాలంటే ఆ వ్యక్తి ఏ రకమైన విధానాన్ని కోరుకుంటున్నాడో అది దేవుడు అతనితో మాట్లాడాలి, అతను పరిశుద్ధుడిగా అవ్వాలి. కనుక బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకుని మీలో అనేకులు ఏం చేయకండి? బోధకులు కాకండి. ఎవరికి పడితే వాళ్ళకి డాక్టరేట్ ఇచ్చేదండి ప్రభుత్వం, దానికి అర్హత అయినోడికే ఇస్తుంది. కలెక్టరేట్ ఎవరికి పడితే ఆడికి కలెక్టరేట్ ఇచ్చేది. కలెక్టర్ గారంటే ఎలా ఉండాలి? దానికి చక్కగా చేసే అర్హత ఉండాలి ఆయనకి, ఆమెకు కానీ ఆయనకి కానీ. కనుక దేవుడు అందరినీ స్వీకరించడండి. అనేకులు ఏమవద్దంటున్నాడు? బోధకులు కాకుండాడి. 3వ అధ్యాయం 2వ వచనం చూడండి ఏమంటున్నాడు? అనేక విషయములలో
అనేక విషయములలో. ఎన్ని విషయాల్లో అంటే అండి, బైబిల్ చెప్పినట్టుగా మనం చేయట్లేదండి. అందుకే అన్యజనులు ఏం చేస్తున్నారు తెలుసండి? దేవుణ్ణి దూషిస్తున్నారు. అన్యజనులు అడుగుతారు తెలుసండి. మనం సినిమా హాల్ గారు నుంచున్నాం అనుకో, ఏమంటే పాస్టర్ గారు మీరు సినిమాలు చూడరు కదా, మీరు ఎక్కడి నుంచి ఉన్నారండి అని అడుగుతారు. ఎలా ఉంటుందండి? ఎవరు అడిగారు మనల్ని? అన్యజనులు. అంటే మనం ఎవరు అని తెలిసింది? దేవుణ్ణి నమ్ముకున్నారు, మీరు సినిమాలు చూడరు, దేవుణ్ణి నమ్ముకున్నారు, మీరు తప్పులు చేయరు అని ఎవరు అడుగుతున్నారు మనల్ని? అన్యులు అడుగుతున్నారు, ముస్లింలు అడుగుతున్నారు, లోకంలో లోకనాథులు అడుగుతున్నారు. అడిగినప్పుడు మనం నన్న పప్ప అన్నాం అనుకోండి, వాళ్ళ మనసులోంచి మనల్ని తీసేసి ఎక్కడెడతారు? పక్కనెట్టేస్తారు. కనుక క్వాలిటీగా ఉండాలి. ముందు మనం చెప్పే బోధన రండి, మన బతుకు చదువుతారు. అందుకే పౌలు గారు ఏమన్నారు తెలుసండి? మీరే మా పత్రికల వలె ఉండాలి. మనం ఎవరి పత్రికల వలె ఉండాలండి? క్రీస్తు పత్రికల వలె ఉండాలి. మన పత్రికలు ఇచ్చేస్తే తీసేసుకుంటారు ఏంటండి? మన జీవితమే ఒక పత్రిక కింద ఉండాలి. ఎవరి పత్రిక కింద? దేవుని పత్రిక కింద. దేవుని పత్రిక కింద ఉండాలండి. అందుకే ఏమన్నాడంటే, అనేక విషయాల్లో మనం అందరినీ కలుపుకున్నాడండి. భక్త కోటికి రాస్తూ ఇందులో ఈయన్ని కూడా కలుపుకున్నాడు, యాకోబు గారు కూడా. మనం అందరమును తప్పిపోచున్నాము ఏమండి. పుట్టినోట్లు ఏమన్నాడు? తొట్టెళ్ళిపోతున్నాం. అప్పుడు అలా అన్నాం, అప్పుడు ఎలా అన్నాం, అప్పుడే మన ఇష్టం మాట్లాడుతున్నాం, తొట్టెళ్ళిపోతున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడలా, ఎవడైనను మాట యందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేనివాడై. మాట ఎత్తున్నాం, తప్పిపోతున్నాం. ఎవరికి ఇచ్చినట్టు మాట? దేవునికి. కానీ దేవునికి మాట ఇస్తున్నాం, దేవునికి మాట ఇచ్చి ఏం చేస్తున్నాం అండి? మనం తప్పిపోతున్నాం. ఎందరో తప్పిపోతున్నారు, ఎందరో తొట్టెళ్ళిపోతున్నారు, ఎందరో త్రోవ వేసి వెళ్ళిపోతున్నారు, ఎందరో ఇష్టమైనట్టు వెళ్ళిపోతున్నారు. మార్గం ఒకటే ఉంటుందండి, 12 ఉంటాయా? తాడేపల్లిగూడెం వెళ్ళటానికి మార్గం 12 ఉంటాయండి. నిదానమైన మార్గం ఎన్ని ఉంటుందండి? ఒకటే. ఆ మార్గం గుండానే వెళ్ళాలి. ఆ మార్గమే యేసు ప్రభు, ఆ జ్ఞానమే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని పక్కన పెట్టేసి మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాం ఏమండి? ఎక్కడికి వెళ్ళిపోతాం? చాలా మంది తోవ తప్పి తిరుగుతున్నారు, మార్గం తప్పి తిరుగుతున్నాయి చుక్కలో. స్టార్గా ఉండవలసిన క్రైస్తవుడు ఏమైపోయాడండి ఈరోజు? అసలు ఏమీ లేదు, అసలు కనపడతలేదు. దేవుని పవర్ కనపడతలేదు విశ్వాసులు, సేవకుల్లో కనపడతలేదు, విశ్వాసుల్లో కనపడతలేదు. ఏంటిలా అయిపోయిందంటే, ఏం తప్పిపోయి తిరుగుతున్నారండి వీళ్ళు? అనేక విషయాల్లో మనం అందరమును తప్పిపోతున్నాం. మనం అనేక విషయాల్లో మనం అందరం అండి, నేను తప్పిపోయాను అనకూడదండి. మనం అందరం అనేక విషయాలు ఏమైపోతున్నాం అండి? తట్టెళ్ళిపోతున్నాం, తప్పిపోతున్నాం. నిజంగా ఏమి రాస్తున్నాడండి భక్త కోటికి? యాకోబు రాసిన పత్రిక, గుర్రములు మనకి లోబడటకే నోటికి ఏం చేస్తున్నాం అంటండి? కళ్ళం పెడుతున్నాం. కారణ జన్ములం కాదండి, మనం చాలా ఉన్నతులు. భూమి మీద ఉన్న మనిషి చాలా గొప్పవాడండి. గుర్రాన్ని లోపరుచుకుంటాం, ఎలా లోపరుచుకోవాలో తెలిసిపోయింది. కళ్ళెం పెట్టాడు, కళ్ళెం పెట్టి ఏమన్నాడు? వాటి శరీరం అంతా ఇలా ఆగుతున్నాడు. సినిమా హీరోలే కాదండి, మనవాళ్ళు ఆగచ్చు. వాటి శరీరం అంతా కూడా ఏం చేయగలం అంటున్నాడు? తిప్పుతాం కదా. వాడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి ఇంకా కొట్టుకెళ్ళిపోతున్నాయి. అప్పుడు వాడ నడిపేవాడు ఏం వేస్తాడండి దానికి?
ఏమేస్తాడు? ఉద్దేశం. మిక్కిలి మిక్కిలి చిన్నది, మిక్కిలి చిన్నదైన చుక్కాని చేత తిప్పబడును. అలాగునే నాలుక కూడా చిన్న అవయవమైనను, చిన్న అవయవం, బెత్తిన నాలుకే, చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఏమంటే పుట్టినోట్లు ఏమన్నాడు? ఇక్కడ ఏమన్నాడు? అదిరిపడును అన్నాడు. పుట్టినోట్లు ఏమన్నాడు? అతిశయపడిన. అసలు నా ముందు ఎవరు సరిపోతారు? బ్రదర్, నా ప్రసంగం అలా ఉంది. నీ ప్రసంగమా? ఎవరు చెప్పారు? నీ ప్రసంగమా? సద్బోధకుడు చెప్పిన బోధ ఇది. నీ ప్రసంగం అన్నా ఏంటి? నా జ్ఞానం తెలుసా నీకు అన్నాడు. నీ జ్ఞానమా? నీ జ్ఞానమా ఇది? యేసుక్రీస్తు వారు ఇచ్చిన జ్ఞానమా? దేవుని జ్ఞానం అనాలి. ఏమంటే బహుగా ఆదిరిపడును. ఎంత కొంచెము నిప్పు, ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. అడవి అంత నిప్పు అక్కర్లేదండి, చిన్న నిప్పు. ఒక్కొక్కరు 4 భుజాన్ని వేసి తిరుగుతూ ఉంటారు, ఎవరు దొరుకుతారు అని. కోళ్ళకి అత్తగారికి పెట్టేస్తూ ఉంటారు. భార్య భర్తలకి పచ్చగా ఉన్నారనుకోండి, ఇంచగా శుభ్రంగా సంసారం చేసుకుంటున్నారు అనుకో, అంతే పెట్టేస్తారు లంగి. అగ్ని, నాలుక అగ్ని, కుటుంబాలను కూల్చేస్తున్నారు వీళ్ళు. ఏమండి, ఎవరో గొడవ అలా ఉంచండి, బైబిల్ పట్టుకుని కూడా చాలా మంది కొంపలు కూల్చేసి వాళ్ళు తిరుగుతున్నారు. జాగ్రత్త, అందరూ భక్తులను చేర్చుకోకండి. ఎంతో మంది నాశనానికి వెళ్ళిపోతున్నారు. జ్ఞానం లేక అజ్ఞానులైపోయి, ఏమండి, జ్ఞానులను చెప్పుకుంటూ అజ్ఞానులుగా తిరుగుతున్నారు ఈరోజు సమాజంలో. జ్ఞానం అంటే ఏంటంటే, జ్ఞానం దేవుడండి. ఆ దేవుని పక్కనెట్టయితే ఏమైపోతాడు? వీడు అజ్ఞానం అయిపోయాడు. ఆడు అతిశయపడిపోతూ ఉంటాడు. ఏం చూసి అతిశయపడుతున్నావు? అసలు సొత ఏంటో తెలదు నీకు, మొదలేంటో తెలదు. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఉన్న మహాజ్ఞాన సంగతులు మనే కాదండి, దేవుడు రాసిచ్చింది. అది మనం వివరించాలంటే ఎవరో కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. పరిశుద్ధాత్మలో రాయబడింది మనకు అర్థం అవ్వాలంటే మనం ఊగితే వెళ్ళిపోయి, కాలేజీకి వెళ్ళిపోయి మనం బిళ్ళప్పులు కొడితే ఇవ్వడండి. మనం వంగాల, ఆయనకి, దేవుడికి లోబడాలి, వంగాలే. నిజంగా ఏం సబ్జెక్ట్ అండి, నిజంగా ఎంత జ్ఞానం అండి ప్రభు అంటే. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచం అంటండి. ఈరోజు చూడండి ఎంత పాపం చేసేస్తున్నారు నాలుగుతో. ఏదో సేవకుడు ఏదో చెబుతారని అది అందులో సెల్లో చూస్తుంటే ఈ సేవకుడి నుంచి కూడా బూతులు వచ్చేస్తున్నాయి. పాపం అయిపోతుందండి. బైబిల్ చెబుతులేదండి వీళ్ళు. బూతు మాటలు ఎందుకండి మాటలు వస్తున్నాయి? అయ్యా బాబాయ్ గారు, ఎందుకండి బైబిల్ పట్టుకుని మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు? ఆయన ఏదో తెలియక తిట్టాడండి, మనం తెలుసుండి ఏం చేసాం? యేసుప్రభు ఏమన్నా తిట్టమన్నాడు? ఎవరినైనా తిట్టమన్నాడా? ఎందుకు తిడుతున్నాం మనం? అగ్ని, అగ్ని, పాప ప్రపంచం అంటే నాలుక. ఎవరిని మనం తిట్టకూడదు. హిందువులు మన సహోదరులే, ముస్లింలు మన సహోదరులే, మన దేశంలో ఉన్న వాళ్ళంతా మన సోదరులు. నిన్నెంత ప్రేమించుకుంటున్నావో నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయమన్నాడు దేవుడు? ప్రేమించమన్నాడు. నిన్ను ప్రేమించే వారిని ప్రేమించడం కాదు. ఎవరిని ప్రేమించాలి నువ్వు? ఏమండి, శత్రువుని ప్రేమించాడండి. బరబ్బాను ప్రేమించాడు యేసు ప్రభు.
బరబ్బాను ప్రేమించి నేను ఎలాగా లోకరక్షణ కోసం వెళ్ళిపోతున్నాను కదా, ఈడింకి పాపంలో చచ్చిపోవటం ఎందుకని బరబ్బాను విడిపించాడు. లోక కళ్యాణం కోసం యేసుక్రీస్తు అరెస్ట్ అయ్యాడు. ఎంత గొప్ప దేవుడు అండి యేసుక్రీస్తు! జ్ఞానం. చచ్చిపోతా కూడా దుర్మార్గుని రక్షించాడు. ఏమండి, శిలువ మీద దొంగను కూడా ఏం చేశాడు తెలుసండి? శిలువ మీద వేలాడుతూ కూడా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శిలువ మీద వేలాడుతున్న దొంగను ఏం చేశాడండి? నేడు నాతో కూడా పరదేశులో ఉండు. వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా జ్ఞానమై ఉన్న యేసుక్రీస్తు ఏ మాట అనలేదండి. వెంటనే ప్రభువా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనగానే వెంటనే అరెస్ట్ అయిపోయాడండి దొంగ. మారిపోయాడు, పరదేశంలోనికి వెళ్ళిపోయాడు. మన ప్రసంగాలు ఎలా ఉంటున్నాయి ఈరోజు? మన బోధ ఎలా ఉంది? మన తీరు ఎలా ఉంది? మన బ్రతికి ఎలా ఉంది? ఇదంతా అశాశ్వతం అంటున్నావు. మీటింగ్ ఎడుతున్నాను అడుక్కుంటున్నావు. అడుక్కుని మీటింగ్ ఎట్టమన్నాడా దేవుడు? వాళ్ళ చరస్థిరాస్తులు అమ్మేసి దేవుణ్ణి నిలబెడితే అపోస్తులు ఈరోజు సంఘం కడుతున్నానని అడుక్కుంటున్నావు. నువ్వు మీటింగ్ ఎడుతున్నావు అని అడుక్కుంటున్నావు. ఎవరైనా ఇస్తే తీసుకోవాలి. నీకు అడుక్కునే రాత ఎవరెట్టారు? ఆడు జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నారు వీళ్ళు. వద్దు, జ్ఞానం కలిగి బ్రతకాలి. జ్ఞానులున్న ఈ దేశంలో పుట్టిన మనం జ్ఞానం కలిగి బ్రతకాలి. క్రీస్తు అంటే మహాజ్ఞానం. జ్ఞానులకి అందని మహాజ్ఞానం చెప్పాలి. జ్ఞానులకి అందని మహాజ్ఞానం చెప్పవలసిన నీవు ఒక ఆఫ్టర్ అడుక్కునే జీవితంలోనికి వెళ్ళిపోతున్నావండి. మహాత్ములు పుట్టిన ఈ దేశంలో ఒకడు రంగేసుకుని వెళ్తూ ఉంటాడండి. నేను ఎవరినంటే ఒక కర్ర ఇచ్చుకుని మహాత్ముడు అంటాడు. కానీ మహాత్ముడు ఏం చేశాడు తెలుసా? మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చాడు మహాత్ముడు. మహాత్ములు పుట్టిన దేశంలో పుట్టాం మనం. మహాత్ముడు అంటే ఏమనుకుంటున్నారు? మహాత్ముడు అంటే మహాత్మా గాంధీ అంటే ప్రతి స్కూల్లో కూడా మహాత్ముడు బొమ్మ కనపడుతుంది మనకి. నిజంగా ఒంటి మీద చొక్కా కూడా వేసుకోకుండా దేశం కోసం కష్టపడ్డాడండి. అందుకే ఆయన మహాత్ముడు అయిపోయాడు. నిజంగా రాత్రి అనక పగలనక కుటుంబాలను వదిలిపెట్టేసి ఏదో రకంగా మనకి దేశానికి స్వతంత్రం తీసుకురావాలని ఎంత కష్టపడ్డారండి నాయకులైన వారు. ఈరోజు మనం ఎలా ఉంది మన జీవితాలు ఆలోచించేయాలి. ప్రియమైన దేవుని వారలారా, సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేయచ్చు ప్రకృతి చక్రమునకు కుటుంబానికి చిచ్చు పెట్టుకుంటున్నాం, సంఘానికి చిచ్చు పెడుతున్నాం. ఇలా చిచ్చులు పెట్టుకుంటూ తగులడిపోతూ మొత్తం విశ్వానికే నాశనాన్ని తెచ్చించేసేది ఏంటి తెలుసండి? నాలుక. వద్దండి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. మన నోట్లోంచి ఏం రావాలి? దేవుని వశమే రావాలి, శాపాలు రాకూడదు. ఏమండి, అందరినీ దీవించాలి, అందరినీ ఆశీర్వదించాలి, అందరినీ శుభం అనాలి. కానీ అశుభం ఎప్పుడు మనం పలకూడదు. ఎలాంటిలో వాళ్ళనైనా మనం ఆదరించాలి. మన ప్రభు ఆదరించాడా? ఆదరించలేదండి, ఆదరించాడు. అంత మహాదేవుని నమ్ముకున్న మనం కూడా ఈ లోకానికి వేడుకగా ఉండాలండి, స్టార్లుగా ఉండాలి, వెలుగుగా ఉండాలి. అందుకే చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. నిజంగా ఏమి జ్ఞానం అండి బాబు! ఏమండి, ఎంత జ్ఞానం రాశాడండి. జ్ఞానుల జ్ఞానానికి అందని క్రీస్తు మహాజ్ఞానం. వెళ్దామండి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. ఒక బిడ్డకి అట్టిపండు వలిసి తినిపించినట్టుగా
నిజంగా దేవుడు పరిశుద్ధాత్మతో నిండిన వాడే భక్త కోటికి యాకోబు గారు రాస్తూ ఎంత చక్కగా రాస్తున్నాడండి భక్తులకి ఆయన అని. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దామండి 12వ వచనం వరకు. మొగ, పక్షి, సర్ప, జలశరములలో ప్రతి జాతిని మనం అన్నిటినీ దేన్నైనా వెళ్తామండి, నియంతలం మనం ప్రతి దాన్ని సాధు చేసుకుంటాం. ప్రతి దాన్ని తీసుకెళ్ళి పిల్లలు ఆడుకుంటానికి సర్కస్లు పెడతా ఉంటాం. ప్రతి దాన్ని కూడా సాధు చేసుకుంటాం. ఏ నరుడు అన్నాడు, నిజంగా ఏ నరుడు అంటే ప్రపంచంలో ఉన్న మనుషులు ఎవరో కూడా దేన్ని సాధు చేయలేరంటండి, నాలుకను. ఏ నరుడు అన్నాడు, కానీ ఒకే ఒక ఆయన సాధు చేసుకున్నాడు. ఆయన ఎవరండి? యేసుక్రీస్తు. ఆయన నరుడే, కానీ ఎంత చక్కగా మాట్లాడాడంటే అంత చక్కగా మాట్లాడి ప్రతి ఒక్కరిని బతికించేసాడు ఆయనే సాధు చేసుకున్నాడు. మరి ఆయన నమ్ముకున్న మనం కూడా ఏం చేసుకోవాలండి? నాలుకను సాధు చేసుకోవాలి. ఏమండి, అందరూ సాధు చేసుకుంటలేదు, అందరూ అలాగే ఉన్నారు అని మనం కూడా అలాగే ఉంటే మనకి వాళ్ళకి తేడా ఉంది. జ్ఞానం అయినా మనకి వాళ్ళకి తేడా ఉంది. యేసుప్రభు అలాగే మాట్లాడేటి. ఏమండి, యేసుప్రభు అలాగే మాట్లాడినట్ట డిపార్ట్మెంట్ని పంపించారు. ఏంటి మన మతాన్ని ఏదో కించపరుస్తున్నట్టు ఉన్నాడు, వెళ్ళి తీసుకొచ్చేయండి అని పంపించారు యేసుప్రభుని తీసుకొచ్చేయమని పంపించారు డిపార్ట్మెంట్ని. అప్పుడు వెళ్ళి డిపార్ట్మెంట్ ఏమంటుంది తెలుసండి, ఆ మనుషుడు మాట్లాడినట్టుగా ఎవడును ఎన్నడును మాట్లాడలేకపోయినా. ఆయన అరక్షేత్తానికి మా దగ్గర ఏమి లేవండి, అసలు రైట్స్ లేవండి. అసలు ఆయన చెబుతుంటే మేము కూడా ఆయన వెనకాల అనుకున్నట్టుగా చెప్తున్నాడు ఆయన ప్రసంగం. అసలు ఎవరిని, ఏ మతాన్ని, ఏ కులాన్ని, ఏ విధానాన్ని ఆయన ఏం చేయట్లేదు, విమర్శించలేదండి. అసలు అట్టిపండు ఒలిసి తినిపించినట్టుగా జ్ఞానాన్ని తినిపిస్తున్నాడు. ఆయన మహాజ్ఞాన సంపన్నుడు, క్రీస్తు మహాజ్ఞాన సంపన్నుడండి. మరి ఆయన ఇచ్చిన ఈ జ్ఞానాన్ని పట్టుకుని మనం ఏం చేస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎంత అభ్యంతరంగా ఉన్నాం ఇతర విశ్వాసాలకి. అలా ఇబ్బంది పెట్టమన్నాడు ఆ ప్రభు. ఇబ్బంది పెట్టేటప్పుడు ఆయన ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్టుగా ఉందండి లేఖనంలో. ఎంత బాగా ఉంటుందండి లెటర్ ఆయన రాసింది, ఉత్తరం ఎంత బాగుంటుందండి. ఎదుటి వ్యక్తికి ఎవరికి కూడా చీమకు కూడా హాని చేయని మహానుభావుడు. జ్ఞానం చదవండి. అది మరణకరమైన విషంతో నిండినది నాలుక, అది నిరగ్గరకమైన దుష్టత్వమే. ఏమండి, దుష్టత్వం. ఎవరు వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? బయట వాళ్ళ గురించి మాట్లాడతలేదండి, మన గురించే మాట్లాడుతున్నాడు. సంఘం గురించి. సంఘంలో లేరు ఎలాంటి వాళ్ళు, ఉన్నారో లేరండి? అన్నయ్య గారు అని వందనాలని చెబుతాడు, పక్కన ఏం చేస్తూ ఉంటాడు, వేరేగా మాట్లాడుతూ ఉంటాడు. నా గురించి ఎందుకు మాట్లాడతాం? ఎవరి గురించి మాట్లాడాలి నువ్వు? దీనితో తండ్రి అయిన దేవుణ్ణి స్తుతింతాం. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని శపించమన్నాడా? శపించడానికి వచ్చాడా యేసుప్రభు? ఏమండి, శపించడానికి వచ్చాడా? ఏమండి, ఇబ్బంది పెడతానికి వచ్చాడా? దీవించడానికి వచ్చాడండి. దీంతో ఎవరిని పూజింతామండి? ఈ నాలుగుతో తండ్రి అయిన దేవుని స్తుతింతాం. దీంతోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను, దేవుని పోలికగా పుట్టిన మనుషులు అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఏ పోలిక అండి? అది దేవుని పోలికే. ఏమండి, దేవుని పోలికే.
ఇంక దేవుని పోలిక అంటే ఎక్కడుంది? మన పోలిక చొప్పున మన స్వరూపమందు. అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా వచ్చారండి భూమి మీదకి? ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు వచ్చేసారు. దేవుని పోలిక. ఈ దీంతో దేవుణ్ణి స్మరించేస్తున్నావు. అమ్మో ఎంత భక్తుడు అంటున్నావు, కానీ దీంతో ఏం చేస్తున్నావు అంట? దేవుని పోలికగా పుట్టిన నరుల్ని, మనుషులను శపించకూడదండి. ఒక్క నోటి నుండే, ఒక నోటే ఉందండి, రెండు నోరులు ఉన్నాయా? ఏమంటే ఒక నోరే ఉందా? అసలు ఈ నోరుకే మనం సరిపెట్టలేకపోతున్నాం. ఎన్ని రుచులండి. రోడ్డు అంటే వెళ్తున్నాం అనుకోండి, ప్రతి చూడగానే ఆగిపోతాం మనం. అర్థమవుతుందండి. కనుక ఈ నోరులో ఏముండాలి? తిన్నందుకు తాగినందుకు బాధపడతలేదండి. ఈ నోట్లో ఏముండాలి? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడద్ది. ఈ నోట్లో ఏముండాలి? ఆశీర్వచనం ఉండాలి, దీవెనవచనం ఉంచాలి. మన అధికారులను దీవించాలి, మన నాయకులను దీవించాలి. అందరినీ కూడా అన్ని విధానాల్లో, అన్ని విశ్వాసాల్లో ఉన్నవారిని దీవించాలి. యేసు ప్రభు అందరికీ ప్రభువా, కొందరికే ప్రభువా? ఏమంటే ఏ రాజకీయ నాయకుడు నిలబడినా చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారో లేదండి? అన్నీ కావాలండి. నన్ను ఏం చేయాలి? సీట్లో కూర్చోబెట్టాలి. పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయండి, నేను ఈ పార్టీలో నెగ్గేలా నా గురించి ప్రార్థన చేయండి. అప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? ఆశీర్వదించాలి. ఈ పార్టీ మాది కాదంటే కుదురుతుందండి. అసలు మనం పార్టీ సంబంధులమా, దేవుని సంబంధులమా? ఏ పార్టీ వచ్చినా మనం వాళ్ళని ఆశీర్వదించాలి. అందరికీ దీవెనిగా మనం ఉండాలి. మనం రాష్ట్రానికి దీవెనిగా ఉండాలి, కుటుంబానికి దీవెనిగా ఉండాలి, మన ఊరికి దీవెనిగా ఉండాలి. టోటల్గా ప్రపంచానికి యేసుక్రీస్తు ఎలా దీవెనిగా ఉన్నాడో మనం కూడా అందరిని ఏం చేయాలండి? ఆశీర్వదించాలి. ఎవరితో గొడవలు పెట్టుకోకూడదండి. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనం బయలువెళ్తుందా? నా సహోదరులారా, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. నా సహోదరులారా, భక్తులకు రాస్తున్నాడు. నువ్వు భక్తుడు అయితే, నువ్వు జ్ఞానం అయితే దీన్ని నేర్చుకోవాలి. మరి నేర్చుకోకపోతే ఏమైపోతాం? మనం దెబ్బతినేస్తాం. ఏమండి, జ్ఞానులని చెప్పుకుంటూ అజ్ఞానులుగా బ్రతుకుతున్నారు ఈరోజు. అలా మనం బ్రతకూడదు. డాక్టర్ అని చెప్పుకుంటూ కనబడిన నెల చంపేస్తున్నాడు అనుకో, ఆ డాక్టరా ఆడు ఎవరు డాక్టర్ అంటారు ఆయన్ని? మంచి డాక్టర్ అయితే మనిషిని ఏం చేస్తాడండి? మంచి నాయకుడు అయితే నా దేశం కోసం ఏం చేస్తాడు? ప్రాణం ఎత్తాడు. మంచి డాక్టర్ ఏం చేస్తాడు? ప్రాణం పోతాడు. నిజంగా ఎంత మహాజ్ఞానం అండి. నా సహోదరులారా, అలా ఉండకూడదు. నీటి బుగ్గలు ఒక జలం నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, ఏమండి ఎంత బాగా రాస్తున్నాడండి. నా సహోదరులారా, భక్తులారా, నా సేవకులారా, ఎందుకు మీరు ఇలా బైబిల్ పెట్టుకుని అందరినీ తిట్టుకుంటూ తిరుగుతున్నారు? ఈరోజు దేవుడు అంటే ఒళ్ళు లేకుండా చేసేస్తున్నారు. అన్యులను మనల్ని దూషించడానికి కారణం, ప్రభువుని దూషించడానికి కారణం ఎవరం అయిపోతున్నాం? మనమే కారణం అయిపోతున్నాం. నా సహోదరులారా, అంజూరపు చెట్టుని ఒలివ పుల్లైనను, ద్రాక్ష తీగన అంజూరు పుల్లైనను కాయనా, ఏమంటే ఎంత ఎలా రాత్రాడు చూడండి. కాయనా అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి, ఉప్పు నీళ్ళ నుండి. ఇవన్నీ ఉప్పు ఎక్కడ తయారవుతుందండి? అన్నీ మనకు తెలుసు కదా. ఉప్పు దగ్గరికి వెళ్ళిపోయి తీయని నీళ్ళు కావాలంటే వస్తాయి? వస్తాయా? అక్కడ ఉప్పు నీళ్ళే దొరుకుతాయి. ఉప్పు నీళ్ళే కనుక ఉప్పు తయారవుతుంది. ఆ ఉప్పు పట్టుకొచ్చి మనం కూరలు వేసుకుంటున్నాం. అర్థమవుతుందండి మీకు? ఉప్పు నీరులోంచి తీయని నీళ్ళు వస్తాయా? వరదయా? వరవు కదా. మీలో జ్ఞాన వివేకం కలిగిన వాడెవరు? మీరు జ్ఞానులని చెప్పుకుంటున్నారా?
జ్ఞానాన్ని చెప్పుకుంటూ అజ్ఞానులుగా బతుకుతున్నారా? జీవితాన్ని తీసేస్తున్నారా? వెధవరాళ్ళ సొమ్మంతా తినేస్తున్నారా? వెధవరాళ్ళకి పెట్టాలా తినేయాలా? పెట్టమని చెప్పాడు దేవుడు, తినేయమన్నాడా? పెట్టమన్నాడు. ఏదైనా లేనివాడు వచ్చాడనుకోండి సంఘంలోనికి, నువ్వు దేవుడికి తెచ్చే నేను దీవెంతాడు అనమన్నాడా? నీ దగ్గర తీసరికి ఎట్టమన్నాడు. ఆయన చెప్పిందోటి మనం చేసేదోటి. అందుకే ఎవరి నామం దోషం పడిపోతుందండి అంజలి మధ్య? దేవుని నామం. మీలో జ్ఞాన వివేకం కలిగిన వాడు నా జ్ఞానం నా జ్ఞానం అనకూడదు. ఏ జ్ఞానం కావాలి మనకి? క్రీస్తు జ్ఞానం కావాలి. మీలో జ్ఞాన వివేకం కలిగిన వాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన ఏమండి ఏం కావాలంట? జ్ఞానంతో కూడిన ఏం కావాలంటే అండి సాత్వికం. జ్ఞానం ఉంటే సరిపోదండి. నా జ్ఞానం ఉంది, నా ముందు ఎవడో నిలబడ్డావు అంటే కుదురుతేటి. నీ జ్ఞానం ఉంటే నువ్వేం చేయాలి? నీ జ్ఞానం ప్రజలు అంగీకరించాలంటే నువ్వేం చేయాలి? సాత్వికుడై ఉండాలి. యేసుప్రభు నేను జ్ఞానం అసలు ఎవరు నా ముందు నిలువగలరు అన్నట్టుగా వచ్చేదండి భూమి మీదకి. ఎంత తగ్గించుకున్నాడండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకున్నాడు. ప్రపంచ దేశాలను స్వతంత్రించుకున్నాడు యేసుప్రభు. వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన. అని యోగ్య ప్రవర్తన, మన ప్రవర్తన బాగోవాలి. మన ప్రవర్తన బాగోవాలి, మన పిల్లల ప్రవర్తన బాగోవాలి, మన క్రియలు బాగోవాలి, మన నడక బాగోవాలి. మన నడక చూసిన వాళ్ళు అయ్యి బాబు ఎంత బాగుందండి, వాళ్ళ సహవాసానికి వెళ్తే మనం కూడా ఏమవుతాం? బాగుపడతాం. మన పిల్లల మాట వింటలేదు, ఆ సహవాసానికి వెళ్తే వీళ్ళు కూడా ఏమవుతారు? మంచోళ్ళు అవుతారు అన్నట్టుగా ఉండాలి మనం సమాజంలో. నిజంగా ఎంత జ్ఞానం అండి యేసుక్రీస్తు వారు చెప్పిన జ్ఞానం. అయితే మీ హృదయములలో సహింపవలన కానీ చేదైనది. పుట్టినోట్లో ఏమన్నాడండి? చేదైనది. ఇంకా అదే లోకం చూడకండి బిషప్ గారు. నా సబ్జెక్టు కాదు ఇది. ఎవరి సబ్జెక్టు? దేవునిది. దేవుని సబ్జెక్టు పరిశుద్ధాత్ముడు ఎవరెంతన్నాడు అంటే ఒక స్పీకర్ నేను. అయితే మీ హృదయములలో మత్సరం, అసలు దేవుడు సహించలేనివన్నీ పెట్టుకుంటున్నారు. ఈరోజు సేవకులని చెప్పుకుంటూ మనం నిజంగా ఇలాంటి స్వభావం, మత్సరం ఇలాంటివి పెట్టుకుంటే ఆయన సహించడండి. ఇష్టపడ్డం మన వాడుకోడు ఆయన. వివాదం ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు అన్నాడు. ఏమండి? అతిశయపడవద్దు, ఉదాశయం పడకూడదు అన్నాడు. సత్యం అంటే ఏంటి? వాక్యం. దేవుని వాక్యమే సత్యం. సత్యానికి విరోధముగా అబద్ధం ఆడకూడదు. సత్యమునికి విరోధముగా ఏం చేయకూడదండి మనం? అబద్ధం ఆడకూడదు. సత్యం చెప్పినట్టుగానే సత్యం చెప్పమంది అనుకో చెప్పాలి, వద్దంటే ఆగిపోవాలి. బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలి. అంతేగాని మన జ్ఞానం ఏది వివరించకూడదండి సమాజంలో. సత్యముకు విరోధంగా సత్యాన్ని పక్కనెట్టేసామనుకో ఎవడొచ్చేస్తాడు? ఆడొచ్చేస్తాడు, అబద్ధికుడు వచ్చేస్తాడు. సత్యంకు విరోధముగా అబద్ధం ఆడవద్దు, సత్యమే చెప్పాలి. ఏదేమైనా సత్యమే చెప్పాలి. ఈ జ్ఞానము పైనుంచి దిగి వచ్చినది కాక ఈ జ్ఞానం అంటే ఏంటి? మీరు ఎప్పుడైతే దేవుడిని పక్కన పెట్టేశారో, దేవుడిని బైబిలే ఉంటుంది, పాటల పుస్తకాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ దేవుడిని పక్కన పెట్టేశారు అనుకో ఏ జ్ఞానం అన్నాడండి ఇప్పుడు? ఈ జ్ఞానము యేసుప్రభుని నమ్ముకోండి మీకు అది వస్తుంది, యేసుప్రభుని నమ్ముకోండి మీకు ఇది వస్తుంది. యేసుప్రభుని నమ్ముకోకపోతే రాదా?
యేసుప్రభుని నమ్ముకోకపోతే పిల్లలు పుట్టరా? యేసుప్రభుని నమ్ముకోకపోతే బిల్డింగ్ కట్టలేవా? ఏంటి బోధలు? యేసుప్రభుని నమ్ముకోండి పరలోకం వస్తుందనాలి, యేసుప్రభుని నమ్ముకోండి జ్ఞానం వస్తుందనాలి, యేసుప్రభుని నమ్ముకోండి మీరు పరిశుద్ధులు అవుతారని చెప్పాలి, యేసుప్రభుని నమ్ముకోండి మీరు దేశధారకులు అవుతారని చెప్పాలి. కానీ యేసుప్రభుని నమ్ముకోండి మీకు పిల్లలు పుడతారు, లేదా యేసుప్రభు పిల్లలు ఎవడేది? ఏంటి సబ్జెక్ట్ ఏంటి? ఈ జ్ఞానము నువ్వు చేసే బోధ ఏ బోధ ఇది? దేవుని బోధ కాదు ఇది. బైబిల్ పట్టుకుని ఏ బోధ చేస్తున్నావు నువ్వు? నీ జ్ఞానము బైబిల్ ఉంది కానీ నీ దగ్గర దేవుడు లేడు, దేవుడి జ్ఞానం లేదు. నువ్వు ఊరికే డబ్బాలు కొట్టుకుంటున్నావు, నువ్వు ఊరికే ఈ భూ సంబంధమైన వాటి మీదే నువ్వు లక్ష్య పెట్టుకుని చెబుతున్నావు బోధ. ఈ జ్ఞానము పైనుంచి దిగి వచ్చినది కాక దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానం చెబుతలేదు. నువ్వు బైబిల్ పట్టుకుంటున్నావు కానీ నువ్వు జ్ఞానం అని పిలువబడుతున్నావు. ఈ తెలుగు తక్కువ మందంతా ఈయన మహాజ్ఞానం చెప్పుకుంటున్నారు కానీ దేవుని దృష్టిలో నువ్వు జీరో అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? ఈ జ్ఞానం పైనుంచి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది. అండర్లైన్ చేసుకోండి, భూ సంబంధమైనది. తర్వాత ఏమన్నాడండి? ప్రకృతి సంబంధమైనది. భూ సంబంధమైన వాటి మీదే నువ్వు చెబుతున్నావు సబ్జెక్టు, ప్రకృతి సంబంధమైన వాటి మీదే నువ్వు చెబుతున్నావు సబ్జెక్టు. మహా సబ్జెక్ట్ అయిన జ్ఞానులకి, జ్ఞానానికి అందరి మహాజ్ఞానమైన క్రీస్తు జ్ఞానాన్ని చెప్తలేదు. భూ సంబంధమైంది అన్నాడు, ప్రకృతి సంబంధమైంది అన్నాడు, దెయ్యాల జ్ఞానం. దేవుని జ్ఞానం పక్కన పెట్టేసి ఏ జ్ఞానం చెప్తున్నాడు ఈరోజు బైబిల్ పట్టుకుని? దెయ్యాల జ్ఞానం, దెయ్యాల జ్ఞానంతో చెప్తున్నాడు. దెయ్యాల జ్ఞానం ఎలా అనగా పాస్టర్లే కొట్టేసుకుంటున్నారు. ఎందుకు కొట్టేసుకుంటున్నారంటే వీళ్ళ దగ్గర ఏ జ్ఞానం లేదు. డబ్బుల కోసం కొట్టేసుకుంటున్నారు, పదవుల కోసం కొట్టేసుకుంటున్నారు. ఏమన్నా కొట్టేసుకుంటలేదా? యూట్యూబ్లో మనం చూస్తలేదా? ఏంటి పాస్టర్లే కొట్టేసుకుంటున్నారంటే వాళ్ళకి ఏ జ్ఞానం లేదు, ఏ జ్ఞానం లేదు కనుక సేవకులే కొట్టేసుకుంటున్నారు, సేవకులే తిట్టేసుకుంటున్నారు. మత్సరం వచ్చేసింది వీళ్ళకి. పదవి కావాలంట, పదవి కావాలంటండి. పదవి లేకపోతే పని చేయడంట. పదవి కావాలా? పదవి ఏ పదవి ఉంది యేసుప్రభుకి? ఏ పదవి ఉంది అపోస్తలులకి? పదవి కోసం జీవించారా? దేవుని కోసం బ్రతికారు వాళ్ళు. ఏమండి? అపోస్తలు కార్యాలు చేశారు. అపోస్తలు కార్యాలు అంటున్నాం. పోనీ యేసుప్రభుకి ఏ పదవి ఉంది? ఎలా వచ్చాడు? దాసుని స్వరూపం ధరించుకుని వచ్చాడు. మత్సరం వచ్చేసింది ఈరోజు. ఓ సంఘం ఉందనుకోండి, ఆ సంఘం పట్టిన ఈ పనికి మాలోడు ఇంకో సంఘం పెడతాడు. ఏంటిది మత్సరం? ఏంట్రా బాబు లేని చోట చేయరా పని అంటే ఇక్కడే పెడతానంటాడు. వీడికి సొంత ఏంటో తెలదు, బైబిల్లో ఏమీ తెలియదు అంటారు. అసలు సబ్జెక్ట్ జ్ఞానం అంటే ఏంటో తెలియని బొడ్డు ఉన్నోడు అనమాట ఇటు. అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలదు, ఏం పలుకుతున్నాడో తెలదు. ఏళ్ళంటాడు. అసలు మహాజ్ఞాన సంపన్నుడైన దేవుణ్ణి చెప్పడు. దేవుణ్ణి చెప్పాలి మనం ఎవరిని ఏమంటానే సరిపోవండి. నిజంగా ఎవరిని ఏమంటానే సరిపోవండి. కనుక దేవుని మహాజ్ఞాన సంగతులు చెప్పాలి సమాజానికి, చెప్పి మార్చాలి, దైవాలుగా మార్చాలి మనుషుల్ని. ఏమండి? కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఏమండి? ఈ దెయ్యాల జ్ఞానం పట్టుకున్న వీడు మత్సరం పెట్టుకున్నాడు. మత్సరం అసలు పడదండి, ఆళ్ళకి పడదండి. ఎందుకు పడకుండా అయిపోయాడు? మత్సరం. వీడి దగ్గర సబ్జెక్ట్ లేదు కదా. మత్సరమును
వివాదం, మాట్లాడితే గొడవ. రా చూసుకుందాం అంటాడు. ఏం చూసుకుంటాం? యేసుప్రభు కత్తులు పట్టుకున్నాడా, కర్రలు పట్టుకున్నాడా, తుపాకీ పట్టుకున్నాడా? ఏమన్నా ఎవరినైనా ఇబ్బంది పెట్టాడా? తన శిష్యుడు చెవు నరికాడండి పేతురు గారు. ఏమన్నాడు? చెవు అతికేసాడు, మహిమ కలిగిన దేవుడు కనుక. శరీరంలో ఉన్న, మట్టి శరీరంలో ఉన్న మహిమలో ఉన్నాడు కనుక, పవర్ ఉంది కనుక ఆ చెవటికెళ్ళి అదగ్గానే అప్పుడు సందేశం చెప్పాడు. ఏమని చెప్పాడు? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతాడు. అక్కడ అండర్లైన్ చేసుకుని మనం మాట్లాడుకోవాలి. బాంబు పట్టుకున్నవాడు బాంబుతోనే పోతాడు, తుపాకీ పట్టుకున్నవాడు తుపాకీతో పోతాడు. కానీ యేసు పట్టుకున్నది ఏంటండి? ప్రేమ. అందుకే ప్రతి దేశంలో ఆయన పుట్టినరోజు చేసుకుంటున్నారు. ప్రపంచం అంతా ఆయన్ని కనపరుస్తుంది. నిజంగా ఏం తత్వం చెప్పాడండి లోకానికి. మహాత్ములకే మార్గం చూపించాడండి మహానుభావుడు. ఎలయనగా మత్సరపడకూడదు ఎవరిని చూసి. ఏ పరిస్థితుల్లో అమ్మ తప్పు చేస్తుందో, ఏ పరిస్థితుల్లో ఆ తప్పు చేస్తున్నాడో. వేశ్యను కూడా క్షమించిన ప్రభు అండి ఆయన. క్షమించి, అమ్మా నువ్వు ఈ పాత్ర కాదమ్మా, నువ్వు పుడతా, నువ్వు తల్లివమ్మా, తల్లిగా ఉండమ్మా, పాపం చేయకమ్మా అని మార్చేసిన మూడు లోకాల అధిపతి అండి మహానుభావుడు. పాపుల కోసం వచ్చాడు. పాపం చేయటానికి రాలేదండి, పాపిని పరిశుద్ధుని చేయటానికి వచ్చాడండి. సుంకపు గుత్తదారుని ఏం చేశాడు తెలుసండి? అందరి దగ్గర తీసుకుని దోచుకుని, సుంకపు గుత్తదారుడు, వడ్డీ వ్యాపారస్తుడు, పాపి అని పిలువబడుతున్న జక్కయ్యని మార్చి పరిశుద్ధునిగా చేసి, తీసుకునే బుద్ధి మార్చేసి ఇచ్చే బుద్ధి, 1కి 4 వంతులు ఇచ్చే బుద్ధి చేశాడండి. అదండి మార్పు. యేసుక్రీస్తు మార్చాడు జక్కయ్యని. యేసుక్రీస్తు సమరయ స్త్రీని మార్చాడు. లా చదివిన ఆమెని, అమ్మా నువ్వు లా చదువు, నీకు బైబిల్ తెలుసు, నేను తెలుసు, జ్ఞానం తెలుసు, ఎందుకమ్మా ఈ వృత్తిని ఎన్నుకున్నావని, నువ్వు పాపం చేయకమ్మా అని లా చదివిన ఒక స్త్రీమూర్తిని మార్చి పరిశుద్ధురాలుగా చేశాడు. ఆ సమరయులందరినీ మార్చే ఒక ఇంటర్నేషనల్ స్పీకర్గా చేసిన జ్ఞానం అండి యేసుక్రీస్తు అంటే. యేసుక్రీస్తు అంటే ఎవరిని మారుస్తున్నాం మనం? ఈరోజు సమాజంలో ఎంతమందికి మనం మాదిరిగా కనపడుతున్నాం ఆలోచించేయండి. ఎలయనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ఉండకూడదు. మన సంఘంలో అల్లరి ఉండకూడదు, గొడవ ఉండకూడదు. ఎందుకు గొడవ చేస్తున్నారు? ఎందుకు అల్లరి చేస్తున్నారు? అసలు రాజులు మనం, యాజకులు మనం, పరిశుద్ధులు మనం చేతులు కట్టుకు వినాలి. ఎవరైనా జ్ఞానులైనా కూడా వినవలసిన సందేశం ఇది. మహాజ్ఞాన సందేశం ఇది, దేవుని సందేశం ఇది. మనం చక్కగా అందించాలి ఈ సమాజానికి మహాజ్ఞాన సంగతులు. అయితే పైనుంచి వచ్చి జ్ఞానము. యేసుప్రభు పశువుల్లో పుట్టాడండి. యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? నెలంతా పండుగ చేసుకున్నారు. యేసుప్రభు నెలంతా పుట్టాడా? ఏంటి మాటలేంటి? యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు అంటే ఏంటి తెలుసండి? జ్ఞానం. యేసుప్రభు ఎక్కడికి ఉన్నాడు? యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? అయితే పైనుంచి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. మనుషులందరూ పాడైపోయారు, కానీ ప్రకృతిలో ఉన్న దేవుడు కలిగించిన ఆవు పాడవలేదు, గేదె పాడవలేదు, ఒక కొబ్బరి చెట్టు పాడవలేదు, ఒక తాడి చెట్టు పాడవలేదు. ఏంటండి పాడవలేదంటే పైనుంచి వచ్చి జ్ఞానము. సూర్యుడు పాడవలేదు, చంద్రుడు పాడవలేదు, నక్షత్రాలు పాడవలేదు. విశ్వమంతా దాని పరిధిలో పనిచేస్తూ ఉంది. ఈరోజు మనిషి ఏమైపోయాడు తెలుసండి? పాడైపోయాడు. ఈ పాడైపోయిన మనిషిని జ్ఞానమై ఉన్న యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడండి? జ్ఞానమైన యేసుక్రీస్తు
ఎక్కడి నుంచి వచ్చాడు? పైనుంచి వచ్చాడు. ఏమి నేర్పుదానికి వచ్చాడండి? జ్ఞానం నేర్పడానికి. ఎవరికి నేర్పడానికి? ప్రతి మనిషికి జ్ఞానం నేర్పడానికి 66 పుస్తకాలు రాసి ఇచ్చాడండి. ఏ తండ్రి రాసి ఇవ్వలేని స్వర్గలేఖను ఈ 66 పుస్తకాల్లో జ్ఞానానికి అందని క్రీస్తు మహాజ్ఞానాన్ని నేర్పడానికి ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసండి? పైనుంచి వచ్చాడు. సద్బోధకుడుగా వచ్చాడు. ఏమి నేర్పుతానికి వచ్చాడు తెలుసా? పిల్లల జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడు. తల్లుల జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడు. సమాజాన్ని బాగు చేయడానికి వచ్చాడు. సంఘాన్ని కాపాడటానికి వచ్చాడు. తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి కొనుక్కోడానికి వచ్చాడు. సంఘం ఎవరిది అంటే ఇర్మియా గారి సంఘం అనకండి, సుందరరావు గారి సంఘం అనకండి, బిషప్ గారి సంఘం అనకండి. ఎవరి సంఘం ఇది? తన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం, దేవుని సంఘం. ఆ సంఘంలో ఏమి నేర్చుకోవాలి? ఆ సంఘంలో ఉన్న వాళ్ళు గోతులు తీయడం నేర్చుకోకూడదు, కొంపలు ఆడపడం నేర్చుకోకూడదు, సాడీలు నేర్చుకోకూడదు. గుసగుసలు ఎందుకు, రుసరుసలు ఎందుకు, బుసబుసలు ఎందుకు? వద్దు, మహాజ్ఞానం నేర్చుకోవాలి. ఈ జ్ఞానం పైనుంచి వచ్చింది. ఈ పైనుంచి వచ్చిన జ్ఞానం మొట్టమొదటి ఎలాంటిదంటండి? పవిత్రం. ఎవరెన్ననుకున్నా మన క్వాలిటీ మందలాగే ఉండాలి. నీతిమంతుడు సింహం వల్ల ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడు. యేసుప్రభు ధైర్యంగా ఉన్నాడా? ప్రతి ఒక్కరికి భయపడ్డా? ధైర్యంగా ఉన్నాడు. పైనుంచి వచ్చి జ్ఞానం ఎలా ఉందండి? ధైర్యం. మొట్టమొదటి పవిత్రం. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలదురా? లోకాన్ని ప్రశ్నించాడు. శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, మొత్తం అందరినీ అడిగాడు. ఎవరైనా నాలో పాపం ఉందని. నేను పాపుల్ని మారుస్తున్నాను, కానీ వాళ్ళలో ఉన్న పాపాన్ని ఎవరితో అయినా నేను ఎప్పుడైనా చూసారా? కమాన్ అన్నాడు. ఇంత మంచి దేవుడు అండి. పైనుంచి వచ్చి జ్ఞానం మొట్టమొదటి ఎలాంటిదంటే పవిత్రమైనది. పవిత్రుడు ఆయన, నిర్దోషి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ప్రత్యేకమైన ఇంటర్నేషనల్ స్పీకర్ ఎవరంటే యేసుక్రీస్తు అండి. తర్వాత ఏ కుటుంబంలో, ఏ సంఘంలో సమాధానం లేదా? అయితే ఎవరికి జ్ఞానం కొలువుగా ఉంటే ఆయన అడగండి, సమాధానం ఇస్తాడు. మీ కుటుంబానికి సమాధానం ఇస్తాడు. లేదండి మా ఆవిడికి నాకు పడతలేదండి, మా పిల్లలు పడతలేదంటే, లోపడతలేదంటే, ముందు మీరంతా దేవునికి లోబడండి. దేవునికి లోబడితే దేవుడు చక్కగా మీకు మీ కుటుంబాన్ని ఆశీర్వదించాడు, మీ సంఘాన్ని ఆశీర్వదించాడు. మొట్టమొదటి పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది. యేసుప్రభు రాక, యేసుప్రభు పుట్టాడా మీ సంఘంలో? వచ్చాడా జ్ఞానమైన ప్రభు? జ్ఞానం నేర్చుకుంటున్నారా? ఇంకా దేనికోసం రాజకీయాలు చేస్తున్నారు? సంఘంలో కూడా రాజకీయాలా? ఎలాగండి? ఆయన ఎలా కాపాడాలి మనల్ని? మృదువైనది. చక్కగా చూసుకోవాలి నీ భార్యని. నీ భార్య, నీ శరీరం ఆమె. చక్కగా చూసుకోవాలి, చక్కగా సన్మానించాలి. నీ భర్తని చక్కగా చూసుకోవాలి, నీ పిల్లల్ని చక్కగా చూసుకోవాలి. ఏ దిక్కుమాలేదో ప్రేమించమండి, పువ్విస్తాడు వెనకాల వెళ్ళిపోతుంది నీ పిల్ల అంటే నీ పిల్లని నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ఆడు ప్రేమించం కాదు, నీ కూతురు నీ కూడా తిప్పుకోవాలి. నువ్వు కన్న నీ బిడ్డ ఏ దుష్టుడికి అప్పగిస్తున్నావా నీ బిడ్డని? అంటే నీ దగ్గర దేవుడు లేడు కనుక ఎవరికి అప్పగిస్తున్నావు పెంచి నీ కూతుర్ని, నీ కొడుకుని? వద్దు. నీ కుమార్తెను నువ్వు కాపాడుకో, నీ కుమారుని నువ్వు కాపాడుకో, నీ భార్యను నువ్వు కాపాడుకో, నీ వ్యవస్థను నువ్వు కాపాడుకో. అప్పుడు నువ్వు ఒక స్పీకర్గా వెళ్ళు. అప్పుడు దేవుడు మెచ్చుతాడు నిన్ను. వ్యవస్థను నిలబెట్టు.
రాష్ట్రాన్ని నిలబెట్టు, ప్రపంచానికి బోధ చేయి, మృదువైన మాటలు చేయాలి. ఆ పిల్లతో మాట్లాడక, కొడుకుతో మాట్లాడక, అసలు ఏంటి నీకు ఎంచేపు ఊరి జాతకాలతోనే ఉంటే ఆ పిల్లలు, నీకు పుట్టిన పిల్లలు ఏమైపోతారు? అలాంటప్పుడు పెళ్లి చేసుకుంటే మానేయాలి, పిల్లల కంటే మానేయాలి. అపోస్తలుడైన పౌలు గారిలో ఉంటే ఏ గొడవ లేదు, ఎక్కడ కొట్టేసేసినా. బాధ్యతలు పెట్టుకున్న తర్వాత బాధ్యతలు కలిగిన ఒక తండ్రిగా నీ కుమార్తెలను నువ్వు కాపాడుకోవాలి. ఎవరో కాపాడతారంటే తప్పది. ఎవరు బిడ్డ ఎక్కెక్కి పడటానికి? నీ బిడ్డను నువ్వు కాపాడుకోవాలి, నీ కుమారుని నువ్వు కాపాడుకోవాలి, నీ కుమార్తెను నువ్వు కాపాడుకోవాలి. ఈ జ్ఞానం ఎప్పుడు నేర్పాలి? ఇంట కూర్చున్నప్పుడు నేర్పాలి, తోమ నడిచినప్పుడు నేర్పాలి, పడుకున్నప్పుడు నేర్పాలి. అమ్మా, మనకి ఈ పోరాటాలు వద్దు, ఈ గుద్దులాట్లు వద్దు, ఈ వద్దు, మనం మంచిగా ఉందాం. ఊరంతా పాడైపోయిందండి. ఊరంతా పాడైపోతే నీ పిల్లల్ని పాడు చేసేస్తావా? ఎక్కడ చూసినా మంచి ఎక్కడ ఉందని, మంచి లేదని నువ్వు పాడైపోతావా? వద్దు అన్నాడు దేవుడు. ఏ సంఘాలు మంచిగా ఉన్నాయండి? ఏ సంఘం మంచిది లేకపోతే ఈ సంఘం కుమారుని సన్నిధి పొలమూరు మంచిగా ఉండు, నీ దగ్గర దేవుడు ఉంటాడు. మంచిగా ఉండు, నా దగ్గర దేవుడు ఉంటాడు. మంచిగా ఉండు, మన కుటుంబంలో దేవుడు ఉంటాడు. మృదువుగా ఉండు, లోబడే స్వభావంతో ఉండు. దేవునికి లోబడు, భర్తకు లోబడు, భార్యకు లోబడు, పిల్లలు లోబొచ్చుకో, చక్కగా చూసుకో వ్యవస్థనే. నిందించడానికి దుష్టుడికి అవకాశం ఇవ్వకో. వద్దన్నాడు. సులభముగా లోబడినది కనికరం. ఎవరి మీద కనికరం? ప్రకృతికి ఎవరి మీద కనికరం? దేవుడికి ఎవరి మీద కనికరం? గాలి నీది నీకోసం, నీళ్ళు నీకోసం, నింగి నీకోసం, సమస్తం నీకోసం, అగ్ని నీకోసం, సమస్తం కనికరం. మంచి ఫలాలు వచ్చేస్తున్నాయి. మళ్ళీ సంవత్సరం దయాకిరీటంగా వచ్చేస్తుంది. తెల్లారితే సంవత్సరం దయాకిరీటంగా వచ్చేస్తుంది. సంవత్సరం వెళ్ళిపోయింది, నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోద్దా? ఏనా పాత సంవత్సరానికి ఏంటంట? గుడ్ బాయ్. నువ్వు గుడ్ బాయ్ చెప్తే వెళ్ళిపోతుంది. కొత్త సంవత్సరానికి వెల్కమ్. నువ్వు వెల్కమ్ చెప్తే వచ్చేస్తుందా? కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. తను తిప్పుతున్నాడు, తను నడిపిస్తున్నాడు. ప్రతి పంటని, ప్రతి ఈవిని, ప్రతి దానిని నీ కోసం, నీ పిల్లల కోసం, సంఘం కోసం, కుటుంబాల కోసం, దేశం కోసం ఆయన దేశధారకుడిగా ఇస్తున్నాడు. మంచి ఫలాలు ఇస్తున్నాయి. మంచి ఫలములతోనూ నిండుకున్నది. దానికి ఏం లేదు. నీదే కులం అని అడుగుద్దా? మామిడి చెట్టు కాడికి వెళ్ళి మామిడికాయ కోసం నువ్వెవర్రా అని అడుగుద్దా? అడుగుద్దా? అడగదండి. నీ క్యాస్ట్ ఏంటి అని అడుగుద్దేది. నువ్వు అమెరికా వాడువా, ఇండియన్ వాడువా, ఏ దేనికి సంబంధించినవాడు, మన పార్టీ ఏంటి అని అడుగుతాడు. అడగదండి. దానికి పక్షపాతం లేదు. ప్రకృతికి, దేవుడికి పక్షపాతం లేదు, వేషధారం లేదు. మనకన్నీ కూడా జిమ్మిక్కుల మైండ్. పక్షపాతం లేదు ప్రకృతికి, వేషధారణ లేదు. అంత వేషధారణే కదా, పై జిమ్మిక్కులే మనం చూస్తాం, ఒరిజినల్ చూడం. ఒరిజినల్ ఫిగర్ ఎవరంటే యేసుప్రభువే. ఏమండి? ఒకే ఒక్కడు. ఆయన పేరేంటి? నీతిమంతుడు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడో చోట మనం దొరికిపోతామండి దేవుడికి. కానీ జ్ఞానుల జ్ఞానానికి అందని క్రీస్తు మహాజ్ఞాన సంపన్నుడు, శక్తి సంపన్నుడు, సర్వసంపన్నుడు పుట్టాడు, వచ్చాడు. నిజంగా ఎంత గొప్పవాడండి. 10,000 మందిలో కూడా ఆయన రూపం ఏంటంటే పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడిని పరిశుద్ధుడయ్యాడా? ఆ పరిశుద్ధుడిని కుటుంబంలో ఉన్నాడా? ఆ పరిశుద్ధుడిని సంఘంలో ఉన్నాడా? ఆ పరిశుద్ధుడు మన దగ్గర ఉన్నాడా? ఉంటే మన జీవితాలు ఏమైపోతాయండి? ఆయన ఎవరండి?
జ్ఞానం. ఆ జ్ఞానం నీకుందా? ఆయన గుణ లక్షణాలు నీకున్నాయా? అందుకే పౌలు గారు అంటారు, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు నాకు మరలా ఏం కలుగుతుంది అంటాడు? ప్రసవ వేదన కలుగుతున్నది. క్రీస్తు రూపం మన దగ్గరికి ఏమవ్వాలంటండి? క్రీస్తు గుణ లక్షణాలు మనకు రావాలి. బైబిల్ ఇచ్చి తిరిగితే సరిపోదు. ఏమన్నా పుస్తకాలన్నీ పట్టుకుని స్కూల్కి వెళ్ళి వచ్చేస్తే దాన్ని చదవకుండా ఉంటే సరిపోద్దా? పాస్ అవుద్దా, ఫెయిల్ అయిపోద్దా? కనుక బైబిల్ అట్టుకుని తిరిగితే సరిపోదండి. ఇందులో ఉన్న సబ్జెక్ట్ని ఏం చేయాలి? ధ్యానించాలి. దివారాత్రులు దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటికాలు వారం నాటబడిందే, ఆకువాడకు తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె వండును. అతడు చేసేదంతా ఏమైపోద్ది? ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం అంతా మనం ఏ పరిస్థితిలో ఉన్నాం దేవుడికి మనకే తెలుసు. వచ్చే సంవత్సరం మన పరిస్థితులన్నీ సఫలమైపోవాలంటే మనం ఎవరితో ఉండాలండి? జ్ఞానమైన దేవునితో ఉండాలి. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? ఆయన్ని అడగాలి. ఇక నా భర్తతో నేను ఎలా కాపురం చేయాలో నాకు తెలుస్తలేదు ప్రభువా, నాకు జ్ఞానం నేర్పించని అడిగితే నేర్పాడో నేర్పడండి? దేవుడు అనుగ్రహిస్తాడండి జ్ఞానం అండి. నా భార్యతో నేను ఎలా కాపురం చేయాలో నాకు తెలుస్తలేదని దేవుడిని అడిగితే ఏమిస్తాడండి? ఆయన ధారాళంగా జ్ఞానాన్ని ఇస్తాడు. నా పిల్లల మాట వింటలేదు ప్రభువా, నాకు జ్ఞానం లేదు, నా పిల్లల్ని నేను చక్కగా ఎక్కించుకుని, నీ పిల్లలలో నువ్వు కొన్ని కోట్లు ఎట్టినా దొరకని పిల్లలు నీకు ఇచ్చాడు ప్రభు. ఆ పిల్లల్ని జ్ఞానంగా పెంచుకోవాలి. దుష్టుడి చేతికి అప్పగించకూడదు పిల్లల్ని. కొన్ని కోట్లు ఎట్టినా దొరకదు. ఉచితంగా ఇచ్చేసేదని మనం ఎట్టు వచ్చినట్టు రోడ్డు మీద వెళ్ళిపోతుంది ఒక ఆడేం పరిగెత్తుకు వచ్చేస్తున్నాడు, చనిపోలేడు కదా. జాగ్రత్తగా ఎత్తుకోవాలి, మోసుకోవాలి. కొన్ని కోట్లు ఎట్టినా దొరుకుతాడా? సువర్ణ కొడుకు దొరుకుతాడా? కొన్ని కోట్లు ఆ పక్కనెట్టు, ఆడో పక్కనెట్టు, ఏది తీసుకుంటే సువర్ణ, నా కోట్లది బాబు, నాకు నా కొడుకే కావాలి అంటే కొన్ని కోట్లు ఎట్టినా దొరకనోడు ఎవరో కారణ జన్మునిచ్చాడు ప్రభు. కనుక ఎవరిలో పెంచాలి? నువ్వు దేవునిలో, దేవుని భక్తుల్లో, భయంలో పెంచాలి. మీ కుమార్తెల్ని మీ కుమారుల్ని దేవుని కోసం పెంచాలి. అప్పుడు వాళ్ళ కారణ జన్ములుగా మారిపోతారు, దేశధారకులుగా మారిపోతారు, అనేకులకి ఉపయోగపడేలా మారిపోతారు, మహాత్ములైపోతారు, జ్ఞానులైపోతారు. కనుక ఎప్పుడు జ్ఞానులు అవుతారు తెలుసండి? క్రీస్తు మహాజ్ఞానం తెలుసుకున్నాక. క్రీస్తు మహాజ్ఞానం ఎక్కడుందండి? 66 పుస్తకాల్లో ఉంది. ప్రేమించిన తండ్రి, మీరు చెప్పమన్నవన్నీ చెప్పాను తండ్రి. వాక్యం విని మమ్మల్ని మేము మోసం చేసుకుంటాము, సరి చేసుకుని నీకోసం బ్రతుకుతాము. నిర్ణయం మా చేతులకే ఇచ్చారు. మేమంతా మీరు అనుకున్నట్టు బ్రతికి మీ ద్వారా భూమి మీదను పరలోకమందును ఆనందించే మహాజ్ఞానవంతులుగా చేయండి అని జ్ఞాన సంపన్నుడు, శక్తి సంపన్నుడు, సర్వసంపన్నుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రికి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన అందరికీ ఆయన కృపతోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.